ఆమె గత 40 ఏళ్లుగా కళామ తల్లి ఒడిలో ఎదిగిన ఓ ఆడపడుచు. 9వ ఏట నుండి నాటక రంగంపై అమితమైన మక్కువతో తన ప్రస్థానం ప్రారంభించింది. మూడో ఏట తండ్రి చనిపోతే 7వ ఏట తల్లి వదిలి వెళ్ళిపోయింది. ఏమి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెకు ఓ మాస్టారు సహృదయంతో అక్కున చేర్చుకున్నారు. అక్కడి నుంచి ఆమె తలరాత మారింది. మొదట బుర్రకథ దళంలో తన ప్రస్థానం ప్రారంభించింది. అనాది కాలంలోనే నాటక రంగం వైపు అడుగులు వేసింది. ఎక్కడ ఎదురులేని ఎవరు సాటిరాని నాటక రంగం హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. అయితే ఒక్కసారిగా ఆమె జీవితం చతికిల పడింది. గలగల మాట్లాడిన ఆ గొంతు మూగపోయింది. క్యాన్సర్ మహమ్మారి ఆమె జీవిత గమ్యంపై పెద్ద దెబ్బ కొట్టింది. ఇప్పుడు రెండోసారి గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన ఆమె ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో చిన్న బారాటం వీధిలో నివాసం ఉంటున్నారు. తనను ఆదుకునేందుకు దాతలు అపాన హస్తం కోసం ఎదురు చూస్తోంది. ప్రముఖ స్టేజ్ ఆర్టిస్ట్ గా పేరొందిన పైడి సత్యవతి జీవితంలో ఎదురైన స్థితిగతులపై ఎస్ఆర్ మీడియాతో ప్రత్యేక కథనం. శ్రీకాకుళం జిల్లా అంటే సనాతన సాంప్రదాయాలకు పుట్టినిల్లుతో పాటు ఎన్నో కళలకు కళాకారులకు పెట్టినిల్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అటువంటి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఒక కుగ్రామమైన కింతలి గ్రామంలో పుట్టిన పైడి సత్యవతి అనే ఒక మహిళ గత 40 ఏళ్ళుగా నాటక రంగంలో తన సేవలను అందజేస్తూ ఎన్నో పురస్కారాలతో పాటు ఎంతోమంది పెద్దల తాలూకు మన్నలను పొంది ఈరోజు కళామ తల్లి ముద్దుబిడ్డగా ఎదిగారు. అటువంటి ఆమెను కలిసేందుకు ఎస్ఆర్ మీడియా ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆవిడ స్థితిగతులు ఎలా ఉన్నాయి, నాటక రంగ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉంది, ఆవిడ జీవనభృతి ఏ విధంగా ఉందో మనం అడిగి తెలుసుకుందాం. వెళ్దాం పదండి. మనం దగ్గరగా అయితే వచ్చాం, వాళ్ళ ఇంట్లోకి మనం వెళ్దాం. ప్రస్తుతం ఆమె ఏ విధంగా ఉన్నారు, ఏం చేస్తున్నారనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. రండి. ఇదే సత్యవతి గారి ఇల్లు. మనం చూద్దాం ప్రస్తుతం ఆవిడ ఏం చేస్తున్నారు అనేది. ఆవిడే సత్యవతి గారు. అమ్మ నమస్తే అమ్మ, మేము ఎస్ఆర్ మీడియా నుంచి వచ్చాము. ప్రస్తుతం మీరు నా కళామ తల్లి నాటక రంగానికి ఎన్నో విశిష్ట సేవలు అందజేశారు. ఆ సేవలు ఏ విధంగా అందజేశారు, ఎలా ఉంది మీ స్థితిగతులు అడిగి తెలుసుకుందామని వచ్చామమ్మా. చిన్నతనం నుండి నాటక రంగంపై ఆమెకు ఏ విధంగా మక్కువ అనేది పెరిగిందో తెలియదు, కానీ నేడు ఆ నాటక రంగం అంటే ఒక ఫ్యాషన్గా అదే జీవనాభృతిని కల్పిస్తూ ఈరోజు తన జీవితానికి ఒక మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం పైడి సత్యవతి గారి ఇంట్లో అయితే మనం ఉన్నాం, ఆవిడతో పాటు మనం ఉన్నాం. ఆవిడని మనం అడిగి తెలుసుకుందాం అసలు ఈ నాటక రంగానికి రావడానికి గల కారణాలు ఏమిటి, ఆ చిన్నతనం నుండి నాటక రంగంపై ఏ విధంగా మక్కువ అనేది ఏ విధంగా వచ్చింది, ఆవిడ జీవన పరిస్థితులు ఏంటి అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ, మేము ఎస్ఆర్ మీడియా నుండి వచ్చాం. మీరు చిన్నప్పటి నుండి నాటక రంగం మీద మక్కువతో అనేక పౌరాణిక సాంఘిక నాటకాలను వేశారు. స్టేజ్ ఆర్టిస్ట్గా శ్రీకాకుళం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి ఆర్టిస్ట్గా మీరు పేరు సంపాదించుకున్నారు, ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో మీకు నాటక రంగం మీద ఏ విధంగా అసలు మీ జీవనం అనేది మీ పుట్టుక ఏ విధంగా జరిగింది, మీ పెరుగుదల ఏ విధంగా జరిగింది అనేది మా ఎస్ఆర్ మీడియాతో పంచుకోండి. అంటే మక్కువ అంటే కాదు, నా పరిస్థితులే నేను ఈ నాటక రంగంలోకి రావటం జరిగింది. నేను కాలింగుల అమ్మాయిని. నేను కింతల్లో జన్మించడం జరిగింది. నేను పుట్టిన తర్వాత మా నాన్నగారు 3 ఏళ్ళ తర్వాత మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మగారు తాతగారింటికి తీసుకొని వెళ్ళిపోయారు, శ్రీముఖలింగం దగ్గర మెట్టపేట. అక్కడ మా అమ్మగారు ఇంకొక భర్తకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు నేను ఒంటరిని అయ్యాను. నాకు ఎవరు పెంచి పెద్ద చేసేవారు లేకపోయారు. అమ్మమ్మ దగ్గర ఉండేదాన్ని. కొన్నాళ్ళకి ఆవిడిపోయారు. ఇంకా నేను బ్రతకడం చాలా కష్టంగా ఉండేది. నేను చదువుకుంటూ నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో సాంగ్స్ అంటే ప్రోగ్రామ్స్ అన్న చాలా ఇంట్రెస్ట్గానే ఉండేది నాకు. ఎప్పుడూ ఇంట్లో డాన్సులు చేసుకోవడం, ఎవరో మ్యారేజ్లకి సెట్ పెడితే మైక్ సెట్ పెడితే ఆ సాంగ్స్ నా చెవిలో పెడితే
తలుపులు వేసుకుంటూ లోపల డ్యాన్స్ చేసుకునేదాన్ని. అది మా అన్నయ్య అలా గమనించేవాడు. మా పెద్దమ్మ గారు అబ్బాయి వెంకట్రావు, పైలే వెంకట్రావు, వాడు గమనించి దీనికి ఏంటి ఇంత ఇంట్రెస్ట్ ఆర్ట్ అంటే అని నాకు ఫస్ట్ బుర్రకథలో జాయిన్ చేశాడు. పెద్ద కొల్లి వలస బొబ్బిలి యుద్ధంలో నేను సింహాద్రి మల్లేశ్వర గారి ఆధ్వర్యంలో బొబ్బిలి యుద్ధం అనే బుర్రకథ ఒక 300 బుర్రకథలు చేశాను అనమాట. చిన్న పిల్లప్పుడు 13 ఏళ్ళప్పుడు చేశాను. ఆ స్టేజీలో జగన్నాథ మాస్టర్ అని చూశారు నన్ను. ఈ అమ్మాయి ముఖం అంతా బాగున్నట్లుంది, సోషల్ నాటకాలకు అయితే బాగున్నేమో అని అతను నన్ను పిలిచి అడగడం జరిగింది, ఏమ్మా సాంఘిక నాటకాలు వేస్తావా అని. నాకు పెద్దగా తెలియదు మాస్టారు, మీరు నేర్పాలి అంతాను. నాకేం తెలియదంటే అన్నీ మేము చూసుకుంటాం, బట్టలు కూడా తీస్తాం, మీకు భోజనం కూడా పెడతాము మా ఇంటికి వచ్చి. మాకు కూడా మగపిల్లడే కానీ ఆడపిల్లలు లేరు. అప్పుడు నేను చాలా ముద్దుగా ఉండేదాన్ని, చిన్నపిల్లని. అప్పుడు వారు తీసుకెళ్ళి టీచర్స్, ఇద్దరు భర్త భార్యలు, వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన లోపు ఇంట్లో పనులను చేసేసేదాన్ని. అలాగే నేను వాళ్ళ దగ్గర సోషల్ నాటకాలకు ప్రాక్టీస్ అయ్యాను అనమాట. నేర్చుకున్నాను డైలాగ్ ఎలా అనాలి, ఎట్లా ట్రాజడీ దగ్గర ఎట్లా చేయాలి, ఏడవాలి, లవ్లీ దగ్గర ఎలా ఉండాలి, ఎట్లా నవ్వాలి, పేదరికంలో ఎలా ఉండాలి, పెద్దలో ఎలా ఉండాలి, ఇట్లావన్నీ నేర్పారు వాళ్ళు. అని నేను నేర్చుకున్నాను బాగా. నాకు నేర్చుకోవడం అంటే చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్. అంటే ఇలా ఇలా చూసి దాన్ని లోపల రికార్డింగ్ చేసేసుకుంటాను అనమాట. అంత బుర్ర నాకు ఇప్పటికి కూడాను. ఇలా ఒకసారి స్క్రిప్ట్ చదివాను అంటే రేపు ప్రోగ్రామ్ చేసేస్తాను. అంత అది ఇచ్చాడు దేవుడు, ఆ జ్ఞాపక శక్తి ఇచ్చాడు, అది విషయం. ఇలాగ నేను ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. కాకపోతే కొద్ది రోజులకి నా ప్రోగ్రామే, నా జీవితానికి పనికొచ్చే ప్రోగ్రామే, నా ఉపాధికి పనికొచ్చే ప్రోగ్రామే నా ప్రాణం మీదకి వచ్చింది. క్యాన్సర్ బారిన పడ్డాను. 2011లో క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వచ్చేసింది. రోజు ప్రోగ్రామ్స్ చేసిన చేత గొంతు పట్టింది అనుకున్నాను నేను. కానీ అలాగా నాటకాలు ఆడుతూనే ఉన్నాను. కొద్ది రోజులు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఇది గొంతు పట్టడం కాదమ్మా, కొంచెం నాకు అనుమానంగా ఉంది అని వారు చిన్న లోపల చిన్న పీస్ తీసి పంపించారు. అది వచ్చేసి మరి నాకు ధైర్యంగా మాట్లాడి నీకు క్యాన్సర్ అని చెప్పారు. అప్పటికే నా మాట పడిపోయింది. 2 సంవత్సరాలు నేను మూగదాన్ని అయిపోయాను. మాట పూర్తిగా రాలేదు. మూగవాళ్ళైతే ఎట్లా ఉంటారో. బస్సు ఎక్కి పలానా స్టేజీలో నేను దిగాలని కండక్టర్కి రాశీలు చూపించేదాన్ని. కండక్టర్ అనేవారు ఏమైందనంటే ఆపరేషన్ అయిందని చెప్పేదాన్ని. అలాగే మూగలాగా 2 ఏళ్ళు బ్రతికాను. అలాగే గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. క్యాన్సర్ వచ్చిన తర్వాత చాలా బాధలు పడిపోయాను. సంపాదించుకున్నదంతా పోయింది. చాలా బాధలు పడ్డాను. ఇప్పుడు అది క్యాన్సర్లో నేను విజేతనయ్యాను. వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. గవర్నమెంట్ కూడా కొద్దిగా ఆదుకున్నారు. ఆ మీదుగా వాళ్ళు కందిపప్పు, డ్రై ఫ్రూట్స్, అదేంటి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, పళ్ళు, పాలు, నిత్యం హెవీ ఫుడ్, రోజుకి 3 గుడ్లు, బార్లీ వాటర్, లీటర్ పాలు, బిస్కెట్స్, గుడ్ బిస్కెట్స్ తిని నువ్వు రావాలి, బ్లడ్ తగ్గిందో చచ్చిపోతావని జడిపించేవారు వాళ్ళు. అంటే అనేవారు రియల్లీ. అప్పుడు నాకు బ్లడ్ టెస్ట్ చేస్తే నాకు సరిపోయేది. ఎప్పుడు బ్లడ్ ఎక్కించాల డాక్టర్ గారు. అలాగా నాకు ఏంటది నెల 3 రోజులు నాకు ట్రీట్మెంట్ జరిగింది. ఈ ట్రీట్మెంట్ జరిగిన నెల 3 రోజుల్లో మీకు ఎవరైనా వచ్చి, ఇన్నేళ్ళు మీరు చాలా మందితో పరిచయాలు ఉన్నాయి, చాలా మంది మిమ్మల్ని ఆదరించారు, మీరంటే గౌరవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ నెల రోజులు మీ ట్రీట్మెంట్లో కానీ మీకు ఎవరైనా సహాయపడ్డారా లేదా? నాకు ఎవరు బయట వారు ఎవరు నాకు సహాయం లేదు. మా రామచంద్రదేవ్ గురువు గారు మాత్రం వారు నాకు వెంట ఉంటూ, వారు హాస్టల్ వార్డెన్ గారు హాస్టల్లో చూస్తూ అక్కడ పిల్లలు బాగోగులు అటెండర్కి వాళ్ళకి కుక్కులకు అప్పచెప్పుతూ నా శిష్యురాలు ఇబ్బంది పడుతుందని వాళ్ళు భర్త భార్యలు నన్ను చూశారు. నన్ను చూసి నన్ను అన్ని విధాల ఆదుకున్నారు వారే. నేను ఇంటికి వచ్చేంత వరకు కంటికి రెప్పలా వారే ఆదుకుని నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు.
వాళ్ళదే ఈ ఇల్లు, వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. క్యాన్సర్ బారిన పడి 2011లో మీరు క్యాన్సర్ బారిన పడ్డారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, కొంతవరకు నయమైంది. అయితే ఈ నేపథ్యంలో గొంతు క్యాన్సర్ వలన మీకు రేపు పొద్దున మాట పడిపోయే అవకాశాలు మళ్ళీ ఉండే అవకాశాలు ఉన్నాయి. అటువంటి సమయంలో మీరు ప్రోగ్రామ్స్కి వెళ్తున్నారా, వెళ్ళట్లేదా? ప్రస్తుత పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు నాకు 2011లో క్యాన్సర్ వచ్చింది. 2 ఏళ్ళు మాట పడిపోయింది. ఫుల్గా మూగుదాన్ని అయిపోయాను. శక్తి సన్నగిల్లిపోయింది. నాకున్న గ్లామర్ అంతా పోయింది. ఎట్లా పోయిందంటే నాకు కాల్చేశారు కరెంటుతో టోటలు నా అందాన్ని. చక్కగా ఉండేదాన్ని నేను. అయితే దాన్ని కాల్చేసిన చేత ఇలా అయిపోయాను. అయితే మళ్ళీ 2021లో మళ్ళీ క్యాన్సర్ వచ్చింది. మళ్ళీ 2021లో నాకు మళ్ళీ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే మళ్ళీ మాట పడిపోయింది. 2021లో మళ్ళీ మాట పడిపోయింది. మాట పడిపోతేనే మళ్ళీ క్యాన్సర్ వచ్చినట్లుగా అర్థం. నాకు అర్థమైపోయింది. మళ్ళీ వెళ్ళాను డాక్టర్ గారి దగ్గరికి. మళ్ళీ ట్రీట్మెంట్ ప్రారంభమైంది. అయిన తర్వాత ఇక్కడ క్యాన్సర్ ఉంటే ఇక్కడ బ్లడ్ గడ్డగట్టేసిందమ్మా అని చెప్పారు. దానికి ఇంజెక్షన్ 3500 రూపాయలు. 15 ఇంజెక్షన్లు బొడ్డు చుట్టూ వేశారనమాట. ఆ బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు 3000 అంటే 3500 రూపాయలు ఒక్కొక్క ఇంజెక్షన్. బొడ్డు చుట్టూ వేస్తే ఇక్కడ కరుగుద్దంట. అట్లా అన్ని కష్టాలు పడి మళ్ళీ 2021లో కూడా మళ్ళీ విజేతనయ్యాను. చచ్చిపోతాను అనుకున్నాను. మళ్ళీ 10 years తర్వాత మీకు వస్తుందమ్మా, వచ్చాక నువ్వు చెప్పలేను. ఇప్పుడు మీ స్థితిగతి ఏమంటే మీకు ఇప్పుడు ఎలా ఉంది ఆదాయం అనేది? మీరు ఎక్కడైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళగలుగుతున్నారా, వెళ్ళలేకపోతున్నారా? అయితే నాకు ఇప్పుడు చాలా అవకాశాలు వస్తూనే ఉంటున్నాయి, ఇప్పుడు కూడా వస్తాయి, కానీ నేను వెళ్ళలేను. అయితే నాకు ఎవరో పిలిచేటప్పుడు వెళ్ళాలి, చేయాలి అనిపిస్తుంటుంది. కానీ ఒక రాత్రి నిద్ర లేకపోతే ఉదయానికి సొమసిల్లిపోతాను, పడిపోతాను. పూర్తిగా స్పృహ ఉండదు, అయిపోతుంది. అప్పుడు డాక్టర్ గారికి ఒకసారి ఫోన్ చేసి అడిగాను, ఎప్పుడైనా సరదాగా లేకపోతే నా విషయం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను, ప్రోగ్రాంకి వెళ్ళొచ్చు అంటే, వద్దమ్మా, ఆ పని తప్ప ఇంకేదైనా చిన్న ఇంటి పనులైనా చేసుకొని బ్రతుకు, కానీ నువ్వు రాత్రి నిద్ర లేకపోతే పనికిరాదు, ఎండలో తిరిగితే పనికిరాదు, ఈ 2 నీకు లైఫ్లో పనికిరావు అని డాక్టర్ గారు చెప్పారు. అయితే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఆ డబ్బులన్నీ నా జబ్బు కింద అయిపోయినాయి. 2 times వచ్చిన క్యాన్సర్తో అయిపోయినాయి. ఇప్పుడు నాకు చాలా దీన పరిస్థితి. ఫుడ్ కూడా గడవని పరిస్థితిలో ఉన్నాను. ఫుడ్ ఏదైనా పోనీ గెంజి నీళ్ళు త్రాగేసి పడుకుంటానంటే అది కాదు. ఒక పాలెన్న తీసుకోవాలి, ఒక కందిపప్పు నిత్యం మోడాలి, ఏవో డ్రై ఫ్రూట్స్ ఒక 2-3 రోజులు తినాలి, ఒక ఎగ్ తినాలి, బాయిల్ ఎగ్ రోజు తినాలి, బాయిల్ ఎగ్ ప్రతి దినము ఎగ్ తినాలి. ఇట్లాగా నేను కాస్ట్లీ ఫుడ్ కొనుక్కోలేకపోతున్నాను. అంటే డబ్బులు చేతిలో లేవు. వచ్చిన పెన్షన్, ఇంటి అద్దె 3500 రూపాయలు, ఈ ఇంటికి రెంట్ అయిపోతే 500 ఉంటుంది. అలాగే మీలాంటి వాళ్ళు నేను ఒక పేరు ప్రతిష్టలు పొందిన ఆర్టిస్ట్ని. కందుకూరి వీరేశలింగం విశిష్ట పురస్కారాన్ని కూడా అవార్డు అందుకున్నాను. మంచి ఆర్టిస్ట్ని అందరూ జాలితో ఏదో, అది కూడా నిత్యం ఎవరిస్తారు మనకి? ఒక పండక్కి ఇట్లాగా ఎప్పుడెప్పుడు చీర కొనుక్కో అమ్మ, లేకపోతే ఏదో ఫుడ్ కొనుక్కో, పళ్ళు కొనుక్కో అని 150 ఇస్తుంటారు. 2011లో మొదటిసారి మీకు క్యాన్సర్ వచ్చింది. అప్పుడు మీకు ఆర్థిక పరిస్థితి కొంత బాగున్నా, ఆ ఆర్థిక పరిస్థితుల్లో మీరు దాన్ని జయించగలిగారు. ఆ 10 ఏళ్ల పాటు సక్రమంగా వెళ్ళగలిగారు. 2021 మళ్ళీ రెండోసారి మీకు క్యాన్సర్ మహమ్మారి మళ్ళీ అటాక్ చేయడం, ఈ నేపథ్యంలో కొద్దిగా వయోభారం కూడా, వయసు రీత్యా కూడా మీకు మీద పడటం, ఇవన్నీ కూడా ఇబ్బందులు అనేవి మీకు ఒక్కసారిగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దృష్టికి ఎప్పుడైనా తీసుకువెళ్ళటానికి కానీ, ప్రభుత్వం తాలూకా ఆర్థిక సాయం కోసం కానీ ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? లేదు సార్, నాకు తీసుకెళ్లేవారు ఎవరు లేరు. ఎందుకంటే నేను ఎవరితో సంప్రదించాలో నాకు తెలియదు. అప్పుడు నేను సెల్లో చూశాను, మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరో నా పేరు యాడ్ చేశారు. అప్పుడు
మన కాలింగ కమ్యూనిటీ అని, అంటే మా కమ్యూనిటీ అని వచ్చిందనమాట. మా వాళ్ళ గ్రూపు 1100 మంది అందులో ఉన్నారు. చాలా చాలా దూరం నుంచి అందరూ. నాకు నా కులం అంటే ప్రాణం, పిచ్చి. నేను బ్రతికేది కూడా నా కులంలోనే ప్రోగ్రామ్ చేసుకుని బ్రతికాను. 13 ఏళ్ళప్పటి నుంచి ఈ రోజు వరకు నా కులం పెట్టిన అన్నం తిన్నాను, నా కులం ఇచ్చిన రూపాయితో బతికాను. నా కులం అంటే బాబు మీది ఏ ఊరు, మీ ఇంటి పేరు ఏం పేరమ్మా, మా ఇంటి పేరు కోనూరు. అయ్యో మా పిల్లడివేనా అని అత్తుకుండేదాన్ని. అంటే నాకు పిచ్చి అన్నమాట, నా కులం అంటే పిచ్చి. అంత ఆ పిచ్చితోనే ఆ దేవుడు కూడా నన్ను ఈరోజు నా కులస్తులు కంటపడేటట్లుగా చేశారు. నేను కమ్యూనిటీ వాళ్ళకి వేడుకున్నాను, బాబు నేను ఈ స్థితిలో ఉన్నాను, మీ పిల్లని మీరు చూడకపోతే నాకు ఎవరు చూస్తారు, మీరు నాకు పెంచకపోతే ఎవరు పెంచుతారు, లేదంటే చచ్చిపోతాను. మరి ఏ విషయమైనా మీరే నాకు ఆదుకోవాలి, ఏ ప్రాబ్లం అయినా మీరే నా దగ్గరికి రావాలి, రేపు నేను చచ్చిపోయినా మీరే రావాలి అని నేను ఏడ్చాను. అప్పుడు అందరూ నన్ను చూసి జాలిపడి నా మీద దయాగుణం చూపించి వారందరూ నాతో పాటు వాళ్ళు కూడా కన్నీరు పెట్టుకొని అయ్యో పాపం మా గుండె తరుక్కుపోయిందమ్మా అని నా ఇంటికి వచ్చి నన్ను చూసి నాకు ఆర్థికంగా నిన్న అంటే ఆదివారం ఉదయం వచ్చి నాకు సహాయం చేశారు. 30,000 రూపాయలు చెక్ ఇచ్చారు, 5,000 రూపాయలు సరుకులు తెచ్చారు. అలాగే వాళ్ళ ప్రేమాభిమానాలు, లక్షలు విలువ చేసే ప్రేమాభిమానాలు చూపించారు. నాకైతే జబ్బుతో ఉన్నాను కానీ వాళ్ళు నాకు అండగా ఉన్నారని నేను హాయిగా నిద్రపోయాను. రాత్రి అయితే ఆదివారం రాత్రి అంటే నిన్నటి రాత్రి 2024 4వ తారీఖు 8వ నెల 2024 ఇది. ఆ రాత్రి పడుకుని నాకు వచ్చే నిద్ర ఎప్పుడు నా లైఫ్లో నాకు నిద్ర రాలేదు, అంత నిద్ర పట్టింది రాత్రి. నా వాళ్ళు వచ్చారు, నాకు బలం ఉంది, నిన్ను ఏడిస్తే నాకు వాదర్చేవారంతా ఉన్నారు. నేను ఒంటరి కాదు, నాకు అందరూ ఉన్నారు, నాకు వేల మంది ఉన్నారు నా వెనక. నేను ఒంటరిదాన్ని కాను అని నాకు నిన్న తెలిసింది. మీకు ఈ మహమ్మారి సోకిన తర్వాత పరిస్థితులు స్థితిగతులు మారిన తర్వాత మీ కుల సంఘం అనేది మీకు అప్రోచ్ అవ్వడం, మీరు అప్రోచ్ అవ్వడం, వారు మీకు ఆర్థికంగా సహాయం చేయడం కానీ మీ లైఫ్కి ఒక భరోసాని ఇవ్వడం కానీ మీకు ఒక ఆనందాన్ని నింపారు. కరెక్ట్. దీనికి తోడు ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, ఎంతోమంది దాతలు ఉన్నారు సమాజంలో. మీలాంటి ఒంటరి మహిళలకు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళ కోసం మేమున్నామని ముందుకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కానీ రేపు పొద్దున ముందుకు వస్తే మరి మీరు ఒకే సామాజిక వర్గానికి మాకు ఉన్నారు అనే ఒక దీనికన్నా ఈ నేపథ్యంలో ఇంకెవరు వచ్చినా సరే మీరు ఏ విధంగా మీరు భావిస్తారు? అంటే వాళ్ళ సహాయాన్ని కోరుకుంటారా లేదా? నాకు ఎవరు సహాయం చేసినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు నా రక్తానికి సంబంధించి నాకు సంబంధించే నా కులస్తులైతే నాకు దేవుడిచ్చే వరం అనుకుంటాను. ఇంకెవరైనా వస్తే నాకు దేవుడు పంపించాడు, వారు నాకు సహాయం చేశారు, వారికి ఆ పరమేశ్వరుడు చల్లగా చూడాలి. ఒంటరితనమే కాదు, పిల్ల లేదు, భర్త లేడు, తీరా వీటి అన్నిటికీ తోడు క్యాన్సర్తో బాధపడుతున్నాను. ప్రోగ్రామ్స్ మానేశాను, వయసు మీద పడింది. ఈ ఒకటి కాదు, అన్ని విధాల చితికిపోయి ఉన్నాను. ఎవరు నాకు సహాయం చేసినా వారు నాకు నా దేవుళ్ళుగా భావించుకుంటాను, నా రక్త సంబంధస్తులుగా భావించుకుంటాను. నాకు అన్న లేడు అన్న అనుకుంటాను, తండ్రి లేడు తండ్రి అనుకుంటాను, అన్నీ వారే అనుకుంటాను, నా పిల్లల వారే అనుకుంటాను. ఎవరైనా అలాగా ధర్మరాజులు ఎవరైనా ముందుకొచ్చి నాకు అభిమానించి ఏదో ఒక రూపంగా నన్ను ఆదుకుంటే నేను తీసుకోవడం సిద్ధంగా ఉన్నాను, లేకపోతే నేను బ్రతకలేనయ్యా. మీకు ఇప్పుడు రెండోసారి అటాక్ అయ్యేటప్పుడు డాక్టర్లు మీరు సంప్రదించి ఉంటారు. ఈ సంప్రదింపులో మీ లైఫ్ స్పాన్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉండవచ్చు అనేసి వాళ్ళు ఏమైనా చెప్పారా? లేదా దీన్ని ఏమైనా తగ్గించే అవకాశం ఉంది, మా ఇటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ లేదా ఈ మెడిసిన్ వాడటం వల్ల కానీ తగ్గే ప్రభావం ఉంది అనేసి కానీ ఏమైనా చెప్పారా డాక్టర్? చెప్పారు. అంటే ఫుడ్ తీసుకోకపోతే నువ్వు చచ్చిపోతావు అన్నారు.
ఫుడ్ పడుతుండాలి అనమాట, లేకపోతే గంటకి ఏదో ఒకటి తింటూ ఉండాలి. ఇది సామాన్యం ఏంటి కాదు. 2011లో వచ్చింది, 10 ఏళ్ళు బ్రతికాను. 2021లో వచ్చింది, మళ్ళీ వెళ్ళాను. ఎన్నాళ్ళు దేవుడు మీకు ఆయుష్ ఇస్తాడు, అన్నాళ్ళు బ్రతుకమ్మా. కానీ నేను చెప్పినట్లుగా నువ్వు ఫుడ్ తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీకు ఎవరైనా సపోర్టింగ్గా ఉంటే వారితో మాటామంతి ఆడుకుంటూ వారి సపోర్టింగ్ తీసుకుంటూ నువ్వు ఏదైనా ఉండాలి. నువ్వు కష్టపడ్డమంటే నువ్వు చేయలేవు. ఏది చేసినా నీకు ఆయాసం వచ్చేస్తుంది, నువ్వు చేయలేవు. నీకు సూర్యకిరణాలు పడకూడదు, నీకు రాత్రి నిద్ర లేకుండా ఉండలేవు. అది మెయిన్. కొంచెం అప్పుడప్పుడు జ్వరం వస్తుంటుంది, వాటికి మందు. దగ్గు వస్తుంటుంది. ఇప్పుడు 3 నెలల నుంచి నాకు దగ్గు తగ్గడం లేదు, కంటిన్యూ ఉండిపోయింది. దానికి ఎన్ని మందులు వాడుతున్నాను కానీ తగ్గడం లేదు. ఇలాగే ఖర్చు, ఇలాగే డబ్బులు ఉన్నప్పుడు మందులు లేక వదిలేశాను. 3 నెలల నుంచి మరి నేను చేయలేనని వదిలేశాను. అది అనారోగ్యంగా ఇలాగే బ్రతుకుతున్నాను. ఎన్ని రోజులు బ్రతుకుతాననేది నాకు వారు చెప్పట్లేదు, కానీ నేను వెళ్ళినప్పుడంతా అలా ఆశ్చర్యంగా నన్ను చూస్తున్నారు. అదే ఒక సస్పెన్స్. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుందో ఏంటో మరి. నన్ను అమ్మ సత్యవతి బాగున్నావా, వచ్చావా అంటున్నారు డాక్టర్ గారు. అంటే వారికి ఆశ్చర్యపదంగా ఉంది నేను బ్రతికుండడం. మీకు ఏదైతే జీవనభృతిని స్టార్ట్ చేసిందో ఈ నాటకం రంగం, బుర్రకథ దీని నుంచి మీరు నాటక రంగంకి వచ్చారు. నాటక రంగంలో ఎన్నేళ్ల పాటు మీరు ఆ కలాం తల్లికి ముద్దుబిడ్డగా ఉన్నారు? ఎన్ని నాటకాలు వేసి ఉంటారు? ఎన్ని ఊర్లు తిరిగి ఉంటారు మీరు? నేను 30 ఏళ్ళ నుంచి నేను నాటకాలు చేస్తున్నా. అంటే నా 13 ఏళ్ళ నుంచి ప్రోగ్రామ్స్ మీదే బ్రతుకుతున్నా. నాకు నా అనేవారు ఎవ్వరూ లేరు. కాకపోతే నాకు ఈ విద్య నేర్పిన ఒక గురువు గారు ఉన్నారు, రామచంద్ర దేవ్ గారు. సావిత్రమ్మ దంపతులు, రామచంద్ర దేవ్ గారు, వారు భార్య సావిత్రమ్మ. వాళ్ళే నన్ను కాస్త చూసేవారు. కొంచెం ఇబ్బందిగా ఉన్నా చేసిన వారు హార్మోనిస్టర్ వాద్యం సంగీతం చేస్తూ నాకు పౌరాణిక నేర్పారు. బాలనగంలో సంగు, తారాచంద్రులో తారాదేవి, మరి లవకుశలో సీత, చింతామణిలో చింతామణి, హరిశ్చంద్రులో చంద్రమతి, సారంగధరలో చిత్రాంగి. నాకు ఈ పాత్రలన్నింటికంటే నాకు పేరు తెచ్చిపెట్టినవి బాలనగంలో సంగు, సారంగధరలో చిత్రాంగి. నేను బాగా చేసేదాన్ని, ఎందుకంటే కొంచెం నేను ఎంత మెత్తగా కనిపిస్తాను బయట, అంత చురుగ్గా ఉంటాను స్టేజీ పైన. ఇప్పుడు మా ఎస్ఆర్ మీడియాకి సంబంధించిన మా ప్రేక్షకులకి మీకు నచ్చిన డ్రామాలో కానీ ఒక నచ్చిన సన్నివేశం ఏమైనా డైలాగ్ మీరు చెప్పగలరా? చెప్తాను. సారంగధరలో ఒక డైలాగ్ ఉంది. అదేంటంటే, రాజరాజ నరేంద్రుడు అంటే సారంగధరుడు తండ్రి పెళ్లి చేసుకుంటాడు. సారంగధరుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఈవిడ, కానీ తండ్రి వచ్చి పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు కొద్ది రోజులకి తన భర్త సారంగధరుడు కాదు, రాజరాజ నరేంద్రుడు పెళ్లి చేసుకున్నాడని చిలకెత్తి వెళ్ళే తెలుస్తుందన్నమాట. అప్పుడు మళ్ళీకి వస్తుంది, అమ్మ మరి నీ భర్త సారంగధరుడు కాదమ్మా, అదే రాజరాజ నరేంద్రుడు నీ భర్తమ్మ, నిన్ను పెళ్లి చేసుకున్నది, నువ్వు మోసపోయావమ్మా అని చెప్తాదన్నమాట. అప్పుడు నేను ఏడుస్తాను, అయ్యో ఇంత పని అయిపోయిందని. అప్పుడు ఆవిడ అంటది, నువ్వు ఏడ్చి కూర్చోకూడదు, నువ్వు పగ తీర్చుకోవాలి అని. అప్పుడు చిత్రంగా అంటది, అవును పగ సాధించాలి, పగ తీర్చుకుంటాను. నా పచ్చని జీవితంలో నిప్పులు పోసిన ఆ పరమ కిరాతకునకు తక్కిన బుద్ధి చెప్తాను. స్త్రీకి మొదట మనసు పడ్డవాడే మనోహరుడవుతాడే, కానీ మధ్యలో వచ్చిన ఈ వృద్ధుడు మగడవుతాడా? సమయం వచ్చినప్పుడు ఆ సారంగడితో సరసల్లాపములు సాగించదుగాక. నా పగ సాధన ముగియ వరకు దయా దాక్షిణ్యంలో దరికి రానిను, నీతి నియమాలను పాటించను. నన్ను లోకమంతా చిచ్చులు మారి చిత్రాంగి అని చెప్పుకున్నా ఆ మాటలని లెక్క చేయను. నాకు కావలసినది పగ సాధించుటే, అది ఎంతటి నీచకృత్యమైనా ఆచరించదు కాక. నేత్రియో అభినేత్రి, అభినయ నేత్రి, నట గాయత్రి.
మీరు వేసిన ఈ 30 ఏళ్ళ ఈ నాటక రంగ జీవితంలో మీరు ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి? మీకు ఏ విధంగా నాటక రంగం ఉపయోగపడింది? ఈ నాటక రంగంలో మీకు ఎటువంటి పురస్కారాలు అనేవి లభించాయి? ఒడిదుడుకులు చాలా వచ్చాయి. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అంటే అందరికీ అలుసే. నేను ఇప్పుడు ఇంత చక్కగా ఉన్నానంటే ఎవరు నమ్మరు. ఈ ఇంట్లో ఉండేటప్పుడే ఇప్పుడు ఆ గోడ అవతలతను నేను వచ్చిన కొత్తలో రియల్గా చెప్తున్నాను, రాళ్ళు ఇసిరాడు అనమాట. మన ఇంటి మీదకి రాళ్ళు ఇసిరాడు. వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళతో రాళ్ళు ఇసిరింపజేశాడు. నేను ఒకసారి పోలీస్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఇతను రాజకీయ నాయకులు మళ్ళీ వెళ్ళి వాళ్ళ నోళ్ళు మూయించేశారు. ఇట్లాంటివి చాలా నేను ఎదుర్కొన్నాను. ఇప్పుడు కూడా బాధపడుతున్నాను అతని వల్ల. చాలా బాధపడుతున్నాను. అతను పెంచిన కుక్కతో నన్ను కరిపించాలని కూడా చూశాడు. ఎందుకంటే ఇక్కడ ఈవిడ ఉండకూడదు, ఒంటరిగా ఉంది ఈవిడ. మాకు ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది, మాకు అడ్డం. కొంచెం ముద్దుగా అందంగా ఉండేదాన్ని నేను వచ్చిన 4 ఏళ్ల క్రితం కూడా. ఇలా చాలా బాధలకి గురయ్యాను. అందరినీ అమ్మ, అన్నయ్య, చిన్నాన్న అని నేను మా కాలింగ భాషలో మా కులం భాషలో మంచిగా పోయాను. నాకు అందరూ అభిమానించిన వాళ్ళే. కొందరు ఉంటారు దుర్మార్గులు, దానికి ఏముంది, వారికి ఆడదంటే తెలియని వాళ్ళు ఉంటారు. అలాంటి వారి వల్ల నేను ఇబ్బంది పడ్డాను. కానీ నన్ను అందరూ గౌరవించిన వాళ్ళే. నన్ను చూసిన, నా ముఖాన్ని చూసిన జాలి, దయ అన్నీ చూపిస్తారు, నన్ను గౌరవిస్తారు. నన్ను చాలా అందరూ చూసిన చేత ఈ రోజు వరకు నేను బ్రతికున్నా. స్టేజ్ ఆర్టిస్ట్గా 30 ఏళ్ల పాటు నాటక రంగంలో ఆ కళామ తల్లికి ముద్దు బిడ్డగా ఒక ఆడపిల్ల చిన్న వయసు నుంచే తన యొక్క ప్రతిభనైతే కనబర్చి ఎన్నో పురస్కారాలు అందుకొని ఎంతోమంది తాలూకా ఆశీస్సులు, మన్ననలు పొంది ఒక ఉన్నత స్థాయికి ఎదిగే క్రమంలో ఆవిడికి క్యాన్సర్ మహమ్మారి అనేది సోకడం చాలా బాధాకరం. ఎస్ఆర్ మీడియా కూడా ఆ యొక్క స్థితిగతులు, ఆమె కుటుంబం యొక్క స్థితిగతులను తెలుసుకుందామని వచ్చాం. అయితే ఈ నేపథ్యంలో ఆవిడికి క్యాన్సర్ మహమ్మారి సోకిందనే విషయం తెలియగానే మేము కూడా విచారణ అయితే వ్యక్తం చేస్తున్నాం. ఆమెకి దాతలు ఎవరైనా సరే 40 ఏళ్ల పాటు ఆవిడ కళారంగానికి సేవలు అందించారు. అటువంటి ఒక ఆడబిడ్డకు, మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఆ ఆడబిడ్డకు మనవంతు కూడా సాయం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ, దాతలు కానీ ముందుకొచ్చి ఆమెకి సాయం చేయాలని ఎస్ఆర్ మీడియా తరపున కూడా మేము కోరుకుంటున్నాం.